స్వామి, స్వామి, మీరొచ్చు మా అబ్బాయిలానే ఉన్నారు. ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ నేను బిడ్డలాంటి వాడిని. చెప్పండి. మా అబ్బాయి చూడ్డానికే మీలా ఉంటాడు, కానీ మీలో ఉన్న సహన గుణం మచ్చుకు కూడా మా వాళ్ళలో లేదు. చిన్న పెద్ద తేడా లేకుండా న్యాయం ధర్మం అంటూ గొడవల్లో చిక్కుకుంటూ ఉంటాడు. ఒక దైవం కరుణాస్వరూపం అయితే ఇంకొక దైవం ఉగ్రస్వరూపం. దేవుళ్లలోనే ఇన్ని తేడాలున్నప్పుడు మనుషులు ఒకేలా ఎలా ఉండగా? తను కేవలం తీగలాగితే దాంతో మీ డొంకంతా కదిలిపోయింది. అయితే ఒకటి, తాను మిమ్మల్ని అవమానించడం కోసం అలా అడగలేదు, కెమెరాకు సూట్ అయ్యే ప్రశ్నలే అడిగింది. మీరు కొంచెం మేకప్ తో వెళ్ళుంటే బాగుండేది. మళ్ళీ క్షమించండి, త్రిశూలం టీవీ పాత అడ్రస్కే. పాత డ్రెస్కే. త్రిశూలం టీవీ ఇదే అడ్రస్ లో సంచలన వార్తలతో రండి వెళదాం. ఇవన్నీ చూపిస్తూ మా బండారం బయట పెడతావా? వదులుతామంటారా? మీ అందరినీ నరికేస్తా. ఇదంతా లైవ్ లో వస్తుంది. ఎన్నో హత్యలు చేశాడు, అందులో ఇది కూడా ఒకటి అవుతుంది. ఏందో పట్ట చూస్తాడు, పేరు తక్కువయ్యా. మూర్తి గారిని వదలమన్నా. రేయ్ వాడిని వదిలేంట్రా. రేయ్ మీకే చెప్పేది, శంకర్ని వదలమనరా. ఆ కోట్లింగాన్ని కూడా కోట్లింగాన్ని వదలమనరా. రేయ్ వాడిని వదలంట్రా. వదలంట్రా. రేయ్ నువ్వు ముందా ఈశ్వరుని వదలరా. వారికే చూస్తావేంట్రా? వదలమంటున్నానుగా, వదలు. అనయ్య, ఇక్కడ జరుగుతుంది నీకెలా తెలుస్తోంది? డైరెక్ట్ గా చూస్తున్నాడు చెప్తారా? నేను మాత్రమే కాదు, ఊరంతా చూస్తున్నారా. ఏమంటున్నావు అన్నయ్య? లైవ్ లో వస్తుంది ప్రత్యక్ష ప్రసారం. మేము గెలవడం కోసం ఎన్ని హత్యలైనా చేస్తావురా. వెంటనే వచ్చేయండి రా. రేయ్, ఇచ్చిన బిల్డప్ చాలరా, నోరు మూసుకొని పో. వాడెందుకు వెళ్ళిపోయినాడు? వీడెందుకు ఇట్టా చూస్తా ఉన్నాడు? ఇండిపెండెంట్ అభ్యర్థి శివలింగం 17 ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉన్నారు. నియోజకవర్గంలో రామ్మూర్తి 5,000 ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉన్నారు. ఆత్మకూరులో భుజంగం 28 ఓట్ల ఆధిక్యతతో ముందంజలో ఉన్నారు. ఇప్పుడే అందిన సమాచారం, ఇండిపెండెంట్ అభ్యర్థి శివలింగం 47 ఓట్ల ఆధిక్యతతో ముందంజలో ఉన్నారు. అభ్యర్థి భుజంగం 8 ఓట్ల తేడాతో ముందంజలో ఉన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో సుబ్బారావు 8,000 ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉన్నారు. ఎన్నికల ఫలితాలు ఇప్పుడే అందిన సమాచారం. ఆత్మకూరు నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో భుజంగం 10 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆయన సమీప అభ్యర్థి శివలింగం ఆఖరి నిమిషం వరకు ముందంజలో ఉండి చివరకు 10 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఎందుకురా పూలమాల? ఏంటన్నయ్య, మూడోసారి గెలిచావుగా. ఎన్ని ఓట్లతో? 10 ఓట్ల తేడాతో గెలిచామన్నా. అయ్యా, 10 ఓట్లు 1000 ఓట్లు, గెలుపు గెలిపే. దొంగ ఓట్లు ఎన్ని వేశారు? 25,000 ఓట్లు అన్నయ్య. అవి వేయలేదంటే చెప్పరా. వేయలేదంటే ఓడిపోయి ఉండేవాళ్ళం. నేను ఓడిపోయే పరిస్థితి కలిగించింది ఎవర్రా? ఎవర్రా? ఈశ్వర్ అన్నయ్య. ఏంట్రా ఈశ్వర్? రాయ్, ఆ పూలమాల అలాగే ఉంచుకోండి. వాడి శవానికి వెయ్యాలి. రాయ్,
లాక్కురండి రావండి. ఏయ్, రండిరా. మీనా మీనా ఏంటన్నపూర్ణ అంత కంగారుగా ఉన్నావు? ఆ ఎమ్మెల్యే గారు మళ్ళీ ఎన్నికల్లో గెలిచాడు. ఎప్పుడు మా ఇంటి మీదకి వచ్చి పడతాడో అని భయంగా ఉంది. కాసేపు మీ ఇంట్లో ఉండెళ్తాను. దానికి ఇంతగా అడగాల, కావాల్సినంత సేపు ఉండు. ఏంటమ్మా ఎక్కడ ఉన్నావు? నాతో బయలుదేరు. ఎక్కడికి? ఎన్నికలు పూర్తయ్యాక ఎక్కడికైనా నాతో వస్తానన్నావుగా. అన్నాను అందుకని ఇలా ఉన్న నువ్వు పాడంగా ఇంకేం మాట్లాడుకు, నాతో బయలుదేరు. బట్టలైనా మార్చుకొస్తానమ్మా. ఏం అక్కర్లేదు, పద పదం. పోనీ. ఎక్కడికమ్మా? శ్రీశైలం. స్వామి, మీరొచ్చు మా అబ్బాయిలానే ఉన్నారు. ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ నేను బిడ్డలాంటి వాడిని. చెప్పండి. మా అబ్బాయి చూడ్డానికే మీలా ఉంటాడు, కానీ మీలో ఉన్న సహన గుణం మచ్చుకు కూడా మా వాళ్ళలో లేదు. చిన్న పెద్ద తేడా లేకుండా న్యాయం ధర్మం అంటూ గొడవల్లో చిక్కుకుంటూ ఉంటాడు. ఒక దైవం కరుణాస్వరూపం అయితే ఇంకొక దైవం ఉగ్రస్వరూపం. దేవుళ్ళలోనే ఇన్ని తేడాలున్నప్పుడు మనుషులు ఒకేలా ఎలా ఉండగలరు? నేనలా అనుకోలేకపోతున్నాను స్వామి. నా భర్త అర్ధాంతరంగా చనిపోయారు. ఆయన చావు సహజమైంది కాదు. వీడిలా ప్రతి సమస్యలోనూ తలదొచ్చడం వల్లే దుర్మార్గులు చంపేశారు. అసలు ఆయన చావుకి కారణం కేవలం కోపం, ఆవేశమే. ఏంటమ్మా ఇవన్నీ చెప్తావు? నువ్వు ఊరుకోరా. ఏ ఆవేశం కోపం మా ఆయన్ని చంపేశాయో అదే ఆవేశం కోపం వీడికి కూడా వచ్చేసాయి స్వామి. నా భర్త నాకు దూరం అయినట్టు నా కొడుకు కూడా నాకు దూరం అయిపోతాడేమోనని భయంగా ఉంది. మీరే వీడి మనసు మార్చాలి స్వామి. కొంతమందికి చెప్తే అర్థమవుతుంది, కొందరికి అనుభవిస్తేనే అర్థమవుతుంది. మీ అబ్బాయి ఏ కోవలోకి వస్తాడో నాకు తెలియదు. మీ అబ్బాయితో నేను కొంచెం విడిగా మాట్లాడచ్చా? అందుకే స్వామి వీడిని తీసుకొచ్చాను. ఒరే, వెళ్ళి స్వామీజీతో మాట్లాడు. ఏంటమ్మా నువ్వు? పోరా. ఝన్ 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 తెలుగువన్ రమ్మంది తెలుగువన్.